ఇప్పుడు ఈ వ్యవహారం మీద అంటే ఈ రపరప రాజకీయాల వ్యవహారం మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన తన శైలిలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే తొక్కిపట్టి నార తీస్తామన్నట్టు కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక యాంగిల్లో కరెక్ట్. అదేంటి, అసహజమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనేది కరెక్ట్. అంటూనే మనం కూడా చేయకూడదుగా, మనం ఇంకా చేయకూడదు. అసలు ఇప్పుడు మనం అధికారంలో ఉన్న వాళ్ళు ఇది తప్పు అని ప్రతిపక్షాన్ని అన్నప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప డైలాగ్ని ఆయన చెప్పలా, వీలాంటి మీడియాతో చెప్పించినాడు. సరేలే ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు అది ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టినట్టు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ దాన్ని ఏం తప్పట్లేము. బట్ మనం ఎందుకు అనాలి? తాడదీస్తాం, ఇదేం భాష? మీ పని కాదు కదా, పోలీసులు చేయాల్సిన భాష, పోలీసులు చేయాల్సిన పని. తప్పు చేసిన వాళ్ళ పైన చర్య తీసుకునేది పోలీసులు. విచారణ చేస్తే కోర్టులు తాటదీయడం, ఏదో శిక్ష అని వదిలేస్తారు. అసలు మనమే చెప్పడం ఏంటి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అసహజమైన వ్యాఖ్యల్ని ఖండించేటప్పుడు తాను అసహజమైన వ్యాఖ్యలు చేయకూడదు. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చేశారో కూడా చూడాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. కాబట్టి గతంలో మనం ఏం చేసినాం, ఇప్పుడు గతం గతహ అని వదిలేద్దామా అంటే తప్పు పట్టేటప్పుడు మనం తప్పు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు అసహజ వ్యాఖ్యలు అంగీకరించము అనేటప్పుడు తాము అసహజమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్. అలా కాకుండా వాళ్ళని తప్పుపడతాం కానీ మేము చేసేది మేము చేస్తామంటే ప్రజలు దాన్ని హర్షించరు. ఓకే, కానీ ఇటు టీడీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డిని చంపాలి, నరకాలి, తీసేయాలి, ఆయనను బెయిల్ రద్దు చేయాలి, జైలుకు పంపించాలి, భూస్థాపితం చేయాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? తప్పు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నప్పుడు మీరెట్టా భాష వాడతారు? రెండోది, బెయిల్ రద్దు అనేది ఆయన పని కాదు, మీరు కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు బెయిల్ రద్దుకు దారి తీస్తే ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి ఆయన బెయిల్ రద్దు చేయమని. మీరు మాట్లాడితే ఎట్లా? అసలు ఆయన కేసు ఏంటి? సిబిఐ కేసులు ఆర్థిక ఆరోపణలపైన ఉన్నాయి. దానికి ఆయన చేసే పుష్ప డైలాగులకి ఏం సంబంధం? కానీ పుష్ప డైలాగులు వేరు, ఆయన కేసు వేరు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలంటే మాట ఆయన అన్నాడు కాబట్టి మేము ఒకటి అంటాం అని అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షం పరుసు పదజాలం వాడితే ప్రజలు ఏమనుకుంటారంటే హెచ్చరించడానికి చేస్తున్నారు అనుకుంటారు. ఏ ప్రతిపక్షమైనా అధికార పార్టీ పరుసు పదజాలం వాడితే అది అహంకారం అనుకుంటారు. గతంలో అదే కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని బూతులు తిట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు కూడా బూతులు తిట్టారు. ఎవరిని ప్రజలు అసహించుకున్నారు? అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. అధికార పార్టీ వాళ్ళకి అదనంగా ప్రజలు బాధ్యత ఇస్తారు. కానీ వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నానంటే కుదరదు. గతంలో వైసీపీలో మంత్రులుగా ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు అనడం వల్ల తెలుగుదేశం అనేది హెచ్చరికగా మారింది, వైసీపీలో అనేది అహంకారంగా మారింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇప్పుడు ఏదైనా తేడా వస్తే ఏమంటారు? మీద అహంకారంగా మారుతుంది, వాళ్ళ హెచ్చరికగా మారుతుంది. ఈ తేడాన్ని అధికార పార్టీ గుర్తించకపోతే ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. కానీ ఇటు షర్మిల కూడా జగన్ మీద విమర్శలు చేస్తుంది. ఏంటంటే సింగయ్య కుటుంబానికి పరామర్శించి 5 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా షర్మిల విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? షర్మిల గారు తాను ఏ రాజకీయాలు చేస్తున్నారో ఆమెకు అర్థం అవుతుందో తెలియదు. సరే, బయట వాళ్ళు ఏమంటారు పక్కన పెడదాం, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా షర్మిల గారు చూడాలి కదా. షర్మిల గారు యాజ్ ఏ పిసిసి చీఫ్ గా జనరల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప డైలాగ్ మాట్లాడారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళందరూ పుష్ప డైలాగ్ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విమర్శ చేశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళందరూ చేస్తారు, పవన్ కళ్యాణ్ అందరూ ఫాలో అవుతారు. మరి షర్మిల గారు ఎందుకు ఫాలో కావట్లేదు? ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు షర్మిల గారు ఏ వ్యాఖ్యలు చేస్తున్నారో జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆ వ్యాఖ్యలు చేయట్లేదు. అంటే షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంక సమాజం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎక్కువ చేస్తే ఆమె ప్రజల నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరి అయిపోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పనికొచ్చే రాజకీయాలను చేయాలి ఆమె. కానీ ఆమె కాంగ్రెస్ పనికొచ్చే రాజకీయాలు కూడా చేస్తున్నట్టు అనుకోవట్లేదు. అందువల్లనే ఆమె కాంగ్రెస్ లో మెల్లిమెల్లిగా ఒంటరి అవుతున్నారు. ఇంక ఇది ఎంత ఎక్కువ మాట్లాడితే అంత షర్మిల గారు కాంగ్రెస్ నుంచి ఐసోలేట్ అవుతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.